ఐపీఎల్ 2025 కు రంగం సిద్ధమైంది. అయితే ముంబై ఇండియన్స్ జట్టుకు తొలి మ్యాచ్ కు ముందే బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఒక మ్యాచ్ నిషేధం అమలులో ఉంది. దీంతో తొలి మ్యాచ్ నుంచి హార్దిక్ పాండ్యా తప్పుకోవడం ఖాయమైంది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ తో తలబడే మ్యాచ్ లో ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ 2025 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టీ20 లీగ్ 18వ ఎడిషన్ కోసం సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ టోర్నమెంట్ కోసం అన్ని జట్లు సిద్ధంగా ఉన్నాయి. కానీ ముంబై ఇండియన్స్ మాత్రం డబుల్ దెబ్బను చవి చూసింది. ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా మొదటి మ్యాచ్ కు దూరంగా ఉండగా ఇప్పుడు స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా మొదటి కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉంటాడు. అయితే మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఈ మ్యాచ్ కు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా ఇద్దరు జట్టుతో ఉండరు. ఇటువంటి పరిస్థితుల్లో ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, జట్టుకు ఎవరు కెప్టెన్ అవుతారు, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అభిమానులను వేధిస్తున్నాయి. మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. అంటే తొలి మ్యాచ్ లో ముంబై ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. అయితే ముంబై ఇండియన్స్ జట్టుకు తొలి మ్యాచ్ లోనే ఊహించని బిగ్ షాక్ తగిలింది. అంటే తొలి మ్యాచ్ లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆడడు. అందుకు గల కారణం హార్దిక్ పాండ్యాపై నిషేధం అమలులో ఉందన్నమాట. అందుకు కారణం ఐపీఎల్ 2024 తో ముడిపడి ఉంది. ముంబై జట్టు నిర్ణీత సమయం మేరకు బౌలింగ్ చేయడంలో విఫలమైంది. దీంతో పలుమార్లు ఇలా చేయడంలో థర్డ్ ఎంపైర్ ముంబై కెప్టెన్ ను ఐపీఎల్ 2025 లో తొలి మ్యాచ్ నుంచి నిషేధించారు. దీంతో హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2025 లో తొలి మ్యాచ్ ఆడడు. అయితే ఈసారి ముంబై జట్టులో ఓపెనింగ్ కోసం రోహిత్ శర్మ పేరు ఖరారు చేయనున్నారు. రోహిత్ భాగస్వామిగా విల్జాక్స్ పేరు వినిపిస్తోంది. రాండ్రీ కెల్టన్ కూడా ఓ ఆప్షనే. కానీ విల్జాక్స్ అతని కంటే మెరుగ్గా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిలో ఈ ఇంగ్లీష్ ఆటగాడు రోహిత్ తో కలిసి ఓపెనింగ్ చేయగలడు. మిడిల్ ఆర్డర్ లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రాబిన్ మింజ్, ముంబై ఇండియన్స్ తరపున హార్దిక్ పాండ్యా తొలి మ్యాచ్ లో ఆడకపోవడంతో జట్టు ఆధిక్యం సూర్యకుమార్ యాదవ్ చేతిలో ఉండవచ్చు. సూర్య జట్టు తరపున మిడిల్ ఆర్డర్ లో కూడా బ్యాటింగ్ చేస్తాడు. దీనితో పాటు ముంబై మిడిల్ ఆర్డర్ లో తిలక్ వర్మను, వికెట్ కీపర్ గా రాబిన్ మింజ్ ను చేర్చుకోవచ్చు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలి మ్యాచ్ లో ఆడాడు కాబట్టి నమందీర్, మిచెల్ శాంట్నర్లకు కీలక బాధ్యత ఉంటుంది. వారిద్దరూ హార్దిక్ పాండ్యా లాగా ప్రమాదకరమైన ఆల్రౌండర్లు కాకపోయినా ఎక్కడ ఒక చోట హార్దిక్ లేకపోవడాన్ని భర్తీ చేసే బాధ్యత వారిద్దరికీ ఉంటుంది. ఇక జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం ముంబై ఇండియన్స్ బౌలింగ్ కు పెద్ద లోటు కావచ్చు. మొదటి మ్యాచ్ లో బౌలింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే కరణ్ శర్మ స్పిన్ బౌలర్ గా ఉండగలడు. కాబట్టి దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్, రిజార్డ్ విలియమ్సన్ పేర్లను ఫాస్ట్ బౌలింగ్ దాడిలో చేర్చవచ్చు. ఈ బౌలర్లు మొదటి మ్యాచ్ లో జట్టును ముందుకు తీసుకెళ్లడానికి ఆడతారు. దీనితో పాటు ముజీబుర్ రెహమాన్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉపయోగించవచ్చు. అతను విల్జాక్ స్థానంలో రాగలడు. అయితే మొదటి మ్యాచ్ కి ముంబై ఇండియన్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో చూద్దాం. రోహిత్ శర్మ, విల్జాక్స్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రాబిన్ మింజ్, నమందీర్, మిచెల్ శాంట్నర్, దీపక్ చహర్, కరణ్ శర్మ, ట్రెంట్ బోల్ట్, రిజార్డ్ విలియమ్సన్, ఇంపాక్ట్ ప్లేయర్ గా ముజీబుర్ రెహమాన్. మరి దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ గా మీరేమంటారో కామెంట్ చేయండి. ఇలాంటి ఐపీఎల్ అండ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.